పత్రిక 3వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్ని చదువుదాం. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువుచున్నప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగం. మేము ధ్యానము చేయబోచుండగా మీ కృపా కనికరములు, మీ దీవెన, మీ సహాయము, మీ సన్నిధి మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రస్తుతున్న సమాజంలో యథార్థతతో కూడినటువంటి జీవితం అనేది మనుషులకు లేదు. ఏమండి? భార్యాభర్తల జీవితాల్లో కానీ, లేకపోతే బంధుత్వాల్లో కానీ, లేకపోతే తండ్రి కొడుకు మధ్య ఉండేటటువంటి సంబంధాల్లో కానీ, లేకపోతే చుట్టరకంలో కానీ, చూపుల్లో కానీ, లేకపోతే ఇంకా అన్ని విషయాలలో ఫెయిర్ అండ్ ఫెయిత్ లేదు. అంటే యథార్థత, విశ్వాసము, నమ్మకముతో కూడినటువంటి జీవితాలు మనుషులకి లేవు. ఎందుకంటే మనుషులు ఏదో ఒక విషయాన్ని దాచుతున్నారు అందరి దగ్గర. అది మనుషుల దగ్గర దాస్తున్నారు, చివరికి దేవుని దగ్గర కూడా అది దాచుతున్నారు. అర్థమవుతుందండి? దేవుని దగ్గర కూడా దాచుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ప్రభువారు ఏమంటున్నారంటే, నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీదనున్నది. మోషే గ్రంథాన్ని చదివేటప్పుడు అన్ని సమయాల్లో చాలా వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు పాటించినట్టు, విననట్టు, లేకపోతే విననట్టు విన్నట్టు, చేసి చేయనట్టు వారి యొక్క జీవితం ఉండేది. అర్థమైందండి? ఈరోజు వాక్యం కూడా మీ దగ్గరికి వస్తున్నప్పుడు వాక్యాన్ని కూడా మార్కులు వేస్తాం. ఈరోజు బాగా చెప్పారు, ఈరోజు నాకు పెద్దగా ఏం నచ్చలేదు, ఈరోజు అయ్యగారు పలానోళ్ళ గురించి చెప్పారు, లేకపోతే ఈరోజు అసలు ఏం చెప్పారో నాకు అర్థం కాదు అనేటటువంటి స్థితిలో వాక్యాన్ని కూడా మనం విమర్శించేటటువంటి స్థితిలో మనం ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం నీకు అర్థం కావాలి అని అంటే ఫస్ట్ నీకున్నటువంటి ముసుగు నువ్వు తీసేయాలి. ఏం చేయాలండి? చెప్పాలి. ఏం చేయాలండి? మీరు మీ కోణం దృష్టి తీసేయండి, వాక్య కోణం దృష్టికి మీరు రావాలి. ఏ కోణం అండి? వాక్య కోణానికి మీరు రావాలి. అర్థమవుతుందండి? ఆ వాక్య కోణం ఎప్పుడు వస్తుంది అని అంటే మీరు వాక్యముతో లీనమైనప్పుడు, వాక్యం మీ మీద ప్రభావితం చేసినప్పుడు, వాక్యానికి మీరు మనసు ఇచ్చినప్పుడు, మీ హృదయాలు తెరిచినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాపం గురించి చెప్తున్నాం అనుకోండి. ఏదో చిన్న చిన్న అలవాట్లు కొన్నిసార్లు మన జీవితాల్లో కలిగి ఉంటాం. ఈ ఒప్పుకోకపోయినా ఏం కాదులే అని నువ్వు అనుకుంటే అది కూడా నీ జీవితంలో ఒక చెప్పాలి ఏంటిది? ముసుకే. ఏమండి? దుర్భాషలాడారనుకోండి, ఆమె తిట్టింది కాబట్టి నేను తిట్టాను కాబట్టి అది తప్పు కాదులే, నీకు నువ్వే నిర్ణయం, జడ్జిమెంట్ ఇచ్చుకుంటే, తీర్పు ఇచ్చుకుంటే అది కూడా ఒక ముసుకే. యథార్థ హృదయం గనక నీకు లేకపోతే అది కూడా ఒక ముసుకే. మనసులో కల్మషం ఉంటే అది కూడా ఒక ముసుకే. లోపల ఒకటి బయట ఒకటి ప్రదర్శిస్తుంటే అది కూడా నీ జీవితంలో ముసుకే. అర్థమవుతుందండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వింటున్నారా అమ్మా? కాబట్టి మన జీవితాల్లో ముసుగు కలిగి జీవించడం దేవునికి ఇష్టం లేదు. మీరు యథార్థంగా ఉండండి, నిజాయితీగా ఉండండి. తప్పు చేస్తే చేశానని చెప్పండి, చేయకపోతే చేయలేదని చెప్పండి. చేసినంత మాత్రానికి ఇప్పటికిప్పుడే తీర్పు మీ మీదకి రాదు. మీరు క్షమాపణ కోరుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. కాకపోతే నీవు యథార్థతను మాత్రం విడిచిపెట్టకుండా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 15వ వచనం చూద్దాం, 16 చూద్దాం. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు
తీసివేయబడును. వారి హృదయం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగునో అప్పుడు ఆ ముసుగు ఏం చేయబడుతుందటండి? తీసివేయబడుతుంది. మీ హృదయం ఎప్పుడైతే ప్రభు వైపు తిప్పబడుతుందో, మీ హృదయం ఎప్పుడైతే ప్రభువుకి అప్పగిస్తారో, మీ హృదయములు ఎప్పుడైతే ప్రభువారు వచ్చి ఉంటారో, మీకుండేటటువంటి ముసుగులన్నీ కూడా తీసివేయబడతాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? కాబట్టి మీ హృదయం, మీ ముసుగు తొలగాలి అనంటే ఏం చేయాలి? మీ హృదయం చెప్పాలి, మీ హృదయం తెరవబడాలి. దేవునికి స్తోత్రం. ఏమండి? మీ ముసుగు తీసివేయబడాలి అనంటే మీ హృదయం తెరవబడాలి. మీ హృదయం తెరవబడాలి అనంటే మిమ్మల్ని మీరు యేసుక్రీస్తు ప్రభువు వారికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అదే కదా ఇందాక చదువుకున్నాం 12వ అధ్యాయము 1వ వచనమా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. కాబట్టి సజీవ యాగముగా మీ శరీరాన్ని మీరు అప్పగించుకోండి. దేవునికి స్తోత్రం. సజీవ యాగం. మీ హృదయంలో ఎప్పుడైతే ఏ కల్మషం ఉండదో ఆటోమేటిక్గా శరీరం దేవునికి బెండ్ అయిపోతుంది. మీ మనసులో గనక దేవుడు లేకపోతే మీ బాహ్య శరీరం దేవునికి లోబడదు. మీ మనసులో గనక దేవుడిని మీకు స్థానం ఇస్తే ఆటోమేటిక్గా మీ శరీరం మోకాళ్ళు వంచడానికి ఇష్టపడుతుంది. మీ హృదయం వంగినట్లయితే మీ సర్వ శరీరం కూడా దేవుని సన్నిధానంలో వంగబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పి, మీరు పవిత్రతతో కూడి జీవించాలని చెప్పి ప్రభువు వారు ఇస్తున్నటువంటి మాట సజీవ యాగం మీ శరీరం, మన శరీరాలు. ఇవి ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన శరీరాన్ని ప్రభు వారికి సమర్పించుకున్నాడు. ఏ రీతిగానో ఒకసారి చూద్దాం. దయచేసి ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి దయచేసి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు అనేటటువంటి పరిశుద్ధుడు ఉన్నాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ, దైవ జీవితం ఎక్కువ. ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితాన్ని జీవించేటటువంటి ఆయన. దర్శనాలు వచ్చినాయి, కళలు వచ్చినాయి. 11 కట్టలు వచ్చి నాకు నమస్కారం చేసినాయి అని అంటే, అవునా అంటే మేమంతా నీకు మొక్కాలా అని చెప్పి అన్నలంతా ఆయన కోపంగా ఉన్నారు. తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడు. ఒకరోజు మీ అన్నల యొక్క యోగక్షేమాలన్నీ తెలుసుకొని రాబాబు అని చెప్పి ఒక విచిత్రమైనటువంటి అంగి ఆయనకిస్తే ఆ నూతన వస్త్రాన్ని ధరించినటువంటి యోసేపు అన్నల దగ్గరకు ఆహారాన్ని ద్రవ్యమును పట్టుకొని పోతే ఆయన ఏం చేశారంటే, అరే కలలోడు వస్తున్నాడు రా, దర్శనాలోడు వస్తున్నాడు రా, ఆయనను మనం ఈరోజు ఎట్లయినా ఆయనను చంపేద్దాం రా అని తీర్మానించుకున్నారు. దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనను కొట్టారు, చిత్రహింసలు చేశారు, గుంతలో పడేసి రూబేన్ అనుకున్నాడు మా తమ్ముడిని తర్వాత అయినా తీసి పంపించేద్దాం. కానీ మిగతా అన్నలు అట్లా లేరు. ఆయన ఏం చేశారు అని అంటే చిత్రహింసలు చేశారు. చివరికి వర్తకులు వస్తూ ఉంటే 20 వెండి తులాలకి ఆయన్ని అమ్మేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకప్పుడు తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని జీవించినట్టు యోసేపు ఆయన బానిసగా ఒకే ఒక స్థితి, ఒకే ఒక రోజు, ఒకే ఒక గడియలో ఆయన కుమారుడు హోదాలో నుంచి బానిసత్వపు హోదాలోకి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? ఆయన స్థితి ఏమైపోయింది? తలకిందులైపోయింది. ఆయన పరిస్థితులు ఏమైపోయినాయి? మారిపోయినాయి. ఒకప్పుడేమో ఎవరో ఒక్కొక్కరు పనివారు ఆయనకు సహాయం చేసేటటువంటి వారు, ఇప్పుడు ఆయనే పని చేయాల్సినటువంటి పరిస్థితి. ఆయన వెలను కూడా
అన్నలు కట్టి ఆయన అమ్మేశారు. అమ్మేసిన తర్వాత, అయ్యో ఇంత పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తే ప్రభువా నాకు ఇలాంటి బ్రతుకుని ఎందుకు ఇచ్చావు, ఇలాంటి స్థితిని ఎందుకు ఇచ్చావు, నేను యాకోబుకి కుమారుని కదా, నేను ఉన్నతమైనటువంటి వాడిని కాదా, ఇన్నాళ్ళు నేను నీకు ప్రార్థన చేయలేదా, ఇన్నాళ్ళు నేను నీకు మొరపెట్టలేదా, నా స్థితి ఏంటి ప్రభువా ఇప్పుడు బానిస స్థితికి తీసుకొచ్చావు, నేను నీకు యథార్థంగా భక్తిగా జీవించినందుకు నువ్వు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఇదేనా అని చెప్పి ఆయన ఏ రోజు కూడా ఆయన భక్తిని శంకించిన వాడు కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన కుమారుడు హోదాలో ఉన్నప్పుడు ఎట్లయితే ప్రార్థన చేశాడో, బానిసగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడు చెప్పాలి, ఏం చేశాడమ్మా, ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థన జీవితం ఏమైనా మారిందా చెప్పాలా, మారిందా? ఏ మాత్రం మారలే. ఆయనకి ఏమైనా ముసుకుందా, ప్రార్థన విషయంలో ముసుకుందా? ఏమండి, బైబిల్ చదవండి అని అంటే ఒక వారం రోజులు పట్టుబడి మళ్ళీ చదువుతాం, ఆ తర్వాత మానేస్తాం. ఏదో ఒక ముసుగు మనల్ని ఏం చేస్తుంది చెప్పాలా, కప్పేస్తుంది. కంటిన్యూ చేయనివ్వదు, లోకం నిన్ను జరగనివ్వదు, ప్రార్థన నిన్ను చేయనివ్వదు. ప్రార్థన చేసేటానికి ఎవరొకొక్కరు వచ్చి నిన్ను లేపుతూ ఉంటారు, ప్రార్థన చేసేటానికి ఎవరొకొక్కరు వచ్చి నిన్ను డిస్టర్బెంట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకన్నీ కూడా అడ్డుకట్టలు వేయడానికి ఈ లోకంలో సకల దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థనా పరుడు అయితే నీకు ఉదయం కాకపోయినా సాయంత్రం ప్రార్థన చేస్తావు, సాయంత్రం కుదరకపోతే మధ్యరాత్రి ప్రార్థన చేస్తావు, మధ్యరాత్రి కుదరకపోతే ఉదయాన్నైనా నువ్వు కేటాయిస్తావు. కానీ నువ్వు మాత్రం ప్రార్థన చేయకుండా మానవు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో ఆయన చూడండి, ఒకేసారి ఆయన జీవితం తలకిందులు అయిపోయింది, కానీ ఆయన పరిశుద్ధతను విడలేదు, భక్తి మార్గాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూద్దాం. యోసేపు ఎలా ఉన్నాడటండి, 39వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతని చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతడు యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. దేవునికి స్తోత్రం. ఆయన యథార్థంగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు ఆయనకి ఎట్లున్నాడటండి, తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోసేపు యథార్థతను వీడలేదు కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. యోసేపు జీవితంలో ఏ ముసుగు లేదు కాబట్టి దేవుడు ఆయన్ని శ్రమల్లో ఉన్నా బానిసల్లో ఉన్నా ఆయనని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అని అంటే బాధల్లో ఉన్నప్పుడే ప్రార్థన చేసేవాడు కాదు, సంతోషకరమైనటువంటి సమయాల్లో కూడా ఏం చేయగలగాలి, ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి భక్తి నీకుందా? ముసుగు కలిగి ఉన్నారా? యోసేపు జీవితంలో అసలు ఏ ముసుగు లేదండి. ఏమండి, యోసేపు జీవితంలో అసలు ఏ ముసుగు ఆయన ఆవరించినను వాటన్నిటిని ఆయన ఏం చేశాడు అని అంటే అధిగమిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చూద్దాం, 39:12 చదవండి. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతికి విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. దేవునికి స్తోత్రం. మరో శోధన ఆయన జీవితంలో వచ్చింది. ఏంటిది అని అంటే, పోతీఫర్ భార్య వచ్చి ఆయనను మోహించి, నువ్వు నన్ను ప్రేమించు అని అంటే, ఈ ఇంట్లో సమస్తం నా చేతికి ఏందే ఉంది కానీ మీరు నా చెంది కింద లేరమ్మగారు అని చెప్పి పలుమార్లు ఆమె ఆయనను వేధించినప్పటికీ ఆమెకు మాత్రం ఏ అవకాశం కూడా ఆయన ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆటన్నిటిలో నుంచి తప్పించుకోగలిగాడు. ఎందుకు తప్పించుకోగలిగాడు అని అంటే, ఆయన భక్తిలో ఏ ముసుగు చెప్పాలి, ఏ ముసుగు లేదు. అర్థమైందండి?
చాలామంది, నేను చిన్నప్పుడు నమ్ముకున్న వ్యక్తితో ఒకరోజు వెళ్ళాను, బండి వేసుకొని, రారా ఇక్కడ దాకా వెళ్ళొద్దాం అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళంతా వచ్చాడని చెప్పి అప్పటికప్పుడు ఒక పిచ్చుకోడిని తీసుకొచ్చారు, కోసారు. ఒక 2-3 కొండల కళ్ళు తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఎవరికో అనుకున్నాను నేను. చివరికి చూస్తే ఈయన కోసమే, వెళ్ళినటువంటి చుట్టం కోసమే. నువ్వు వచ్చావుగా తాగు అని. నేను చర్చికి వెళ్తానని చెప్పాడు ఫస్ట్ ధైర్యంగానే. ఏమన్నారు? నేను చర్చికి వెళ్తానన్నారు. ఏం కాదు, ఇది చెట్టు పాలే అని చెప్పారు ఆయన. ఏం చెప్పారండి? చెట్టు పాలే అని అన్నారు. ఆ తర్వాత ప్రభువా క్షమించమని చెప్పారు, తాగేశారు. ఆ తర్వాత నువ్వు కూడా కొంచెం తాగనన్నారు, గ్లాసుడు పోసి. నాకు వద్దని చెప్పాను. ఆ గదిలో నుంచి బయటకు వచ్చాను, ఆ వాసన కొండలేక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపము కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ ఏం కాదు, ఈ టైంలో మనం చేయొచ్చులే అని అంటుంది. అదొక ముసుగు మన జీవితంలో ఉంటుంది, దేవుడు కనబడనీయకుండా చేస్తుంది. అర్థమైందండి? యెషయా గ్రంథం 59వ అధ్యాయం. విననేరకయుండినట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకయుండినట్లు నా చేతులు కొరచు కాలేదు. కానీ మీకు నాకు మధ్య ఏమున్నాయనంటే మీ దోషములు అడ్డుగా నిలబడ్డాయి. ఆ ముసుగు వచ్చింది. యోసేపు పరిశుద్ధతను కప్పివేయాలని, యోసేపు పరిశుద్ధతను మింగివేయాలని సాతానుడు పోతీఫర్ భార్య యొక్క రూపంలోకి వస్తే ఆయన దాని నుంచి ఏమైపోయాడు? చెప్పాలి. ఏమైపోయాడు? పారిపోయాడు, తప్పించుకున్నాడు. ఆ వస్త్రాలు విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా అండి ఒక భయంకరమైనటువంటి సంఘటన భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో మగోళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ ఇంటర్నెట్ వాడుతున్నారటండి రీసెంట్ సర్వేల్లో. ఎవరండి? చెప్పాలి. ఎవరండి? నిజమండి, ఆడపిల్లలే ఎక్కువ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటున్నారటండి. ఇలా అనేక మోసపూరితమైనటువంటి చేష్టలన్నీ కూడా లోకంలో జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్కి చెందినటువంటి ఒక ఎంపీ హనీ ట్రాప్ అటండి, మరి ఏంటో మనకు తెలియదు. అంటే నేను భారతదేశంలో ఉంటాను, నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వు నీ దేశం నుంచి వచ్చేయి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే ఆగ మేఘాల మీద ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ముంబైలో వాలిపోయాడు. ఏమండి? ముంబై వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఆ స్వీట్ వాయిస్ తోటే, నువ్వు ఎక్కడున్నావు అంటే ఎయిర్పోర్ట్లో. ఎక్కడ? ముంబై. నేను నీకు క్యాబ్ పంపిస్తున్నాను. ఎక్కాడు. ఆ తర్వాత ఎక్కడికో రమ్మంటే అక్కడికి వెళ్ళాడు. చివరికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి లేదు, కానీ మనుషులు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అరే ఏంట్రా మీరున్నారు అని అంటే అప్పుడు చెప్పారట ఆయన్ని బంధించి చంపేసి ఆయన చర్మం అంతా ఒలిచి ముక్కలు ముక్కలుగా చేసి వివిధ చోట్ల ఆయన శరీర భాగాలన్నీ పడేసి, నిజమండి జరిగిన సంఘటన, శరీర భాగాలన్నీ పడేసి కొంత భాగం ఫ్రిడ్జ్లో పెట్టేసి చివరికి దొరికిపోయారు. ఈయన కనబడట్లేదని భారత్ దౌత్య కార్యాలయానికి పంపిస్తే ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి వెళ్ళాడు, ఎట్లా వెళ్ళాడు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో తేలిన నిజం ఏంటంటే అమెరికాలో ఉండేటటువంటి ఒక సంపన్నుడు ఈయనని చంపడం కొరకు 5 కోట్ల డీల్ ఇచ్చినట్టండి. ఎంత? 5 కోట్ల డీల్. ఆ 5 కోట్ల డీల్లో ఈ హంతకులు తీసుకున్నారు. ఆయన బలహీనత ఏంటి, ఆయన ఏ విషయంలో లొంగుతాడు అని చెప్పి పరిశీలన చేస్తే అమ్మాయి విషయంలో ఈజీగా లొంగిపోతున్నాడు. అందుకని అమ్మాయి చేత ఫోన్ చేయించారు, భారత్ రప్పించారు, ఆయనను చంపారు, చర్మం ఒలిచారు, ఆయన విడి భాగాలన్నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు, చంపేసేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత దుర్మార్గం అండి ఇది! ఎంత దారుణమైనటువంటి సంఘటన అండి! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏ ముసుగు ధరించినను అది చివరికి మనల్ని నాశనానికి అంటే పాపానికి నడిపిస్తుందండి. అది గుర్తించండి దయచేసి. మీకే ముసుగు ఉన్నా, మీకే చిన్న అలవాటు ఉన్నా అది మిమ్మల్ని ఏం చేస్తుంది అని అంటే చివరికి అది మిమ్మల్ని మరణానికి నడిపిస్తుంది. పరిశుద్ధత లేకుండా చేస్తుంది, పవిత్రత లేకుండా చేస్తుంది, ప్రభువుకి దూరంగా మిమ్మల్ని చేస్తుంది.
దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో అన్నలు అమ్మేసిన ఆయనను పాపం అనే ముసుగు కమ్ముకోలేరు. ఒక స్త్రీ ఆయనను మోహించిన పాపం అనేటటువంటి ముసుగు ఆయన్ని కమ్మేయలేదు. ఆ తర్వాత ఆయన చెరసాలలో వేయబడిన పాపం అనే ముసుగు ఆయనని మింగివేయలేదు. ఈ రోజు కూడా ఆయన పరిశుద్ధతను బట్టి, వచ్చినటువంటి పాప అవకాశాలను బట్టి ఆయన బాధపడిన వాడు కాదు. అయ్యో, ఆ రోజు కనుక నేను పోతీఫర్ భార్యకు లొంగిపోయి ఉంటే ఈరోజు నేను జైల్లో ఉండాల్సినటువంటి అవసరం చెప్పాలి లేదు అని ఆయన ఏ రోజు కూడా చింతించలేదు. ఈరోజు మందిరానికి వచ్చి మనం బాధపడుతూ ఉంటాం. ఈరోజు అనవసరంగా వచ్చాను, అనవసరంగా దొరికిపోయాను, అనవసరంగా నా డబ్బుల్ని పోగొట్టుకున్నాను, ఇల్లు తీసుకున్నారో లేదో, కూలి పోగొట్టుకున్నాను, సమస్తం పోగొట్టుకున్నానని చెప్పి అనుకుంటున్నాను. కానీ యేసుక్రీస్తు అంటున్నారు, నా దగ్గరకు వస్తే నీ ముసుగులన్నీ నేను తీసివేస్తా. ఒక బ్రైట్, ఒక తెల్లని వస్త్రం, తెల్లని హృదయం, తెల్లని వెలుగుతోటి నేను కప్పాలనుకుంటున్నాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, ఈ భయంకరమైనటువంటి పాపపు లోకములో మనం జీవిస్తున్నాం. దేవుని రాకడ ఇప్పుడే లేదులే అనేటటువంటి వారు కూడా ఉన్నారు. లోకములో ఇన్ని జరుగుతున్నా ఇంకే ఎప్పుడొస్తాడా మీ యేసు అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా నిన్ను కప్పేసేటటువంటి ముసుగు, భ్రష్టత్వం మిమ్మల్ని కప్పేస్తుంది. అందుకని ఇందాక చదవబడినటువంటి వాక్య భాగంలో ఆసక్తి విషయమై మీరు మాంద్యులు కాక దేవుని యొక్క వాక్యం పట్ల ఆతురత గలవారై మెలకుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిశుద్ధతను మీరు కలిగి ఉన్నారు, ఎలాంటి పవిత్రతను మీరు జీవితాల్లో మీరు కలిగి ఉన్నారు, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి సంగమా, ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా, కోర్స్ మనమందరం మనుషులమే, ఏదో ఒక బలహీనత మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ బలహీనతను జయించడానికి యేసు క్రీస్తు అను నరుడు, దేవుడు నీకు సహాయంగా ఉంటున్నాడు. ఆయనను పట్టు, ఆయన వేలును పట్టుకుంటే చాలు, సకల అపాయాల నుంచి, సకల శ్రమల నుంచి, సకల శోధనల నుంచి నువ్వు తప్పించగలుగుతావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు బానిసత్వంలో ఆయన ముసుగుని కలిగి లేడు. పోతీఫర్ భార్య రూపంలో వచ్చిన ఆ ముసుగును ధరించలేదు. చెరసాలలో ఉన్నను ఆ ముసుగు ఆయనకు అంటనీయలేదు. చివరికి దర్శనాలు వచ్చినాయి. ఎవరికి అనంటే ఫరో రాజుకి, ఐగుప్తు రాజుకి. వచ్చేపాటికి వాటి భావం ఎవరు చెప్తారని చెప్పి శేఖరగాండ్రను, గారడి వాళ్ళను, మంత్రగాళ్ళందరినీ పిలిస్తే, అయ్యా ఈ కళ ఏంటో మాకు తెలియదు, ఈ కళ ఏంటో మాకు తెలియదు, కాబట్టి ఇది నీవే మరి ఏదో ఒకటి చేయనంటే రాజుగారు కోపం తెచ్చుకొని అన్నం తినకుండా ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఈ కళ ఎందుకు వచ్చింది అని అంటే అప్పుడు గుర్తొచ్చింది ఒక ఆయనకి, ద్రాక్షరసం అందించేటటువంటి ఆయనకి గుర్తొచ్చి, అయ్యా అంటే చెప్పు ఏంటి ఎట్లొచ్చావు, నేనుండేటటువంటి మెంటల్ టెన్షన్లో నేను చేస్తా అంటే ఏంది అయ్యా నీకు వాళ్ళ అంటే, అయ్యా కళల భావం చెప్పేటోడు ఒకడున్నాడు. ఎవరు? కళల భావం చెప్పేటోడు ఒకడున్నాడు. ఎవరు ఆయన అని అంటే, కానీ ఆయన జైల్లో ఉన్నాడయ్యా. ఎక్కడున్నాడు? నీకెట్లా తెలుసు ఆయన అంటే, నేను కూడా జైల్లో ఉన్నప్పుడు మేం కూడా ఒక ఇద్దరు కలగన్నాం. ఒకటి భక్ష్యం అందించేటటువంటి ఆయనను, నేను ఆయన గురించి చెప్పినప్పుడు, ఆయన ఉరి తీస్తారని చెప్పినప్పుడు ఆయనకు అది జరిగింది. నేను విడుదల పొందుతున్నాను అని చెప్పినప్పుడు నాకు విడుదల కలిగింది. అయ్యా అవునా, అలాంటి వాడు ఉన్నాడా? అయితే ప్రవేశపెట్టండి ఆయన త్వరగా అని అంటే, అప్పటికప్పుడు జైల్లో ఉండేటటువంటి యోసేపును తీసుకుని వెళ్ళి క్షౌరం చేయించి, స్నానం చేయించి, మంచి బట్టలు వేపించి రాజు సమ్ముఖం అందు నిలబెట్టారు ఆయన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి 40వ అధ్యాయమా 41. 41 చూడండి, 15 వచనం చదవండి. ఫరో యోసేపుతో, నేను ఒక కలగంటిని, దాని భావమును
తెలుపగల వారెవరు? దాని ఎవరునూ లేరు. నీవు కలను వినిన ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, అది అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. దేవునికి స్తోత్రం. బా, ఎంత మంచి మాట అండి. యోసేపు ఏమంటున్నాడండి, బాబు నువ్వు కళల గురించి దర్శనాల గురించి చెప్తావని నేను విన్నాను. మరి చెప్తావా అని అంటే, చెప్పేది నేను కాదు. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పేది? నేను కాదు. మరి ఎవరు చెప్తారు? దేవుడే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చెప్పేది నేను కాదు. ఎందుకు ఆ మాట అనగలిగాడు అంటే ఆయన పరిశుద్ధతలో ఉన్నాడు. ఏ ముసుగు ఆయనకి దేవునికి మధ్యగా లేదు, అడ్డుగా లేదు. చెప్పేది నేను కాదు. బా, ఎంత మంచి మాట అండి. చెప్పేది నేను కాదు. చూడండి యోసేపు, అది నా వలన కాదు, నా వలన కాదు అంటే ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడు? వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. నా వలన కాదు, దేవుడే ఫరోకి క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాడు. అయ్యా, దేవుడే క్షేమకరమైనటువంటి ఉత్తరం మీకు దయచేస్తాడు. బా, ఆ మాటకి ఫరోకి గింగరాలు తిరిగిపోయి ఉంటాయి కదా. చెప్పేది నేను కాదు అని అన్నాడు. అంటే నువ్వే చెప్తావా అంటే నేను కాదన్నాడు ఆయన. మరి ఎవరు అని అంటే దేవుడు అన్నాడు. ఫరో ఆలోచించడం మొదలుపెట్టాడు. అర్థమైందండి? ఎరా నువ్వు డాక్టర్వేనా అంటే అవును నేను డాక్టర్నే అంటాం మనం. కానీ అదే గనక ఆ డాక్టర్ నేను డాక్టర్ని కాను, వైద్యం చేయించేది దేవుడే అన్నాడు అనుకోండి, అంటే మరో ఈయనకంటే పెద్దోడు ఉన్నాడా అనే ఆలోచన రాదా? ఖచ్చితంగా వస్తుంది. అవునా కాదండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఆయన అంటున్నారు, అది నా వలన కాదు, కానీ దేవుడే ఫరోకి ఏం చేస్తాడు? క్షేమకరమైన ఉత్తరం దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట. ఆ తర్వాత ఆ కలభావాన్ని చెప్తాడు. ఆ తర్వాత రాజుగారిని ఆయన్ని తీసుకొని వచ్చి ఉన్నతమైనటువంటి స్థితిలో దేశములోనే 3వ అతి పెద్ద పొజిషన్కి ఆయన ఇస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపు ఆ స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఆయన ఏ స్థితిలో నుంచి వచ్చాడు? బానిస స్థితి, పనివాడు స్థితి, ఇంటి యాజకత్వ స్థితి, ఖైదీ స్థితి, ఆ తర్వాత అధికార స్థితి. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధతను వీడకుంటే నీ స్థితి అంచెలంచెలుగా దేవుడు ఏం చేస్తాడు? మార్చుకుంటూ వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అర్థమవుతుందండి? నువ్వు 1 స్థితిలో నమ్మకంగా ఉంటే దేవుడు 10 నీకు ఇస్తాడు. 10వ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉంటే 50వ స్థితి ఇస్తాడు. 50వ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉంటే 100వ స్థితి ఇస్తాడు. 100వ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉంటే 1000వ స్థితి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాకపోతే మనం పడిపోతున్నాం. యోసేపు లాంటి తెగింపు, యోసేపు లాంటి పరిశుద్ధత, యోసేపు లాంటి యథార్థ హృదయం, యోసేపు లాంటి పరిశుద్ధ జీవితం మనకు లేదు. కాబట్టే మన స్థితిని మనము మార్చుకోలేకపోతున్నాం. అర్థమవుతుందండి? దయచేసి యోసేపు ఆ స్థితికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆయన బానిసగా, తర్వాత పనోడుగా, ఇంటి యాజకుడుగా, ఖైదీగా ఆయన ఇన్ని భయంకరమైనటువంటి స్థితులన్నీ మార్చుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. ఆ స్థితికి వెళ్ళడానికి ఒకే ఒక కారణం, ఆయన యథార్థంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు యథార్థంగా నువ్వు ఉంటే ఆశీర్వాదానికి నువ్వు కారకుడవుతావు. నీలో ఏ కల్మషం ఉంటే ఆ కల్మషం నీలో ఉంటే నువ్వు ఆశీర్వాదానికి కారకుడవు కావు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యాకోబు విషయం అంతే. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు. బాబు నేను నిన్ను ఆశీర్వదించలేను. నీలో ఒక ముసుగు ఉంది.
మోసం అనే ముసుగు. ఏం ముసుగు చెప్పాలా? మోసం అనే ముసుగు. ఎవరిని మోసం చేశావు చెప్పరండి అండి. ఎవరిని మోసం చేశాడు? నాన్నని. అందరిని మోసం చేసిండా? అందరినా? అన్నని మోసం చేశాడు. ఇంకా తండ్రిని మోసం చేశాడు. తర్వాత మామని. అన్నీ ఆయన జీవితంలో ఏమున్నాయి? మోసాల ముసుకుంది. కాబట్టి నువ్వు ఆశీర్వాదానికి పనికిరావు. నాకు అదంతా తెలియదు. ఇక నుంచి నేను అట్లా ఉండను. ఇక నుంచి నేను అట్లా చెయ్యను. నువ్వు నన్ను ఆశీర్వదించాలి అనంటే ఆయన్ని పరిశుద్ధపరిచి పేరు మార్చి ఇశ్రాయేలుగా ఆయన ఏం చేశాడు చెప్పలేం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆశీర్వాదంతో, ఆ పేరు మార్పులో ఆయనలో ఆ ముసుగు తొలగిపోయింది. యోసేపులో ఆ ముసుగు రానీకుండా చేశాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ ముసుగు నిన్ను ప్రార్థన చేయకుండా అడ్డుపడుతుందో, ఏ ముసుగు నిన్ను బైబుల్ చదవనివ్వకుండా అడ్డుపడుతుందో, ఏ ముసుగు నిన్ను దేవుని సన్నిధానానికి రానియకుండా చేస్తుందో గుర్తించగలగాలి. నువ్వు గుర్తించగలగాలి. ఒకవేళ మీరు కూర వండినప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైందో తెలుస్తుంది, కారం ఎక్కువైందో తెలుస్తుంది, ఘాటు ఎక్కువ ఉంటే మసాలా ఎక్కువైందో తెలుస్తుంది. అవునా కదా? తెలుస్తుందా? వింటున్నారమ్మా? నిద్రపోతున్నారు కొంతమంది. ఎలా తెలుస్తుంది అని అంటే దాని రుచి చూస్తే తెలుస్తుంది. అవునా కదా? ఈరోజు మీ భక్తి జీవితాన్ని ఒకసారి కొలిసి చూడండి. ఏ ముసుగు మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ ముసుగు మిమ్మల్ని కప్పి ఉన్నదో దాని నుంచి మీరు విడుదల పొందాలి అని అంటే ఆ ముసుగును మీరే తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత కుటుంబం అంతా కూడా చివరికి ఈ యూదయ ఈ ప్రాంతం నుంచి అందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ఐగుప్తు దేశానికి ఆహారం కొరకు, ధాన్యం కొరకు వెళ్ళినప్పుడు ఈయన కుటుంబం కూడా వచ్చింది. ఈయన గుర్తుపట్టగలిగాడు. జరిగిన అన్నాలు వచ్చిన తర్వాత ఆయన రివెంజ్ ఏం ప్లాన్ చేసుకోలేదు. ఏమండి? రివెంజ్ ఏమైనా ప్లాన్ చేసుకున్నాడా? బాంచేత నన్ను నమ్మేస్తారా, మా నాన్నకు నాకు దూరం చేస్తారా అని చెప్పి ఆయన అనుకోలే. ఆయన అనుకోకుండా ఏం చేశాడు అని ఒకసారి చూడండి. 45 4-5 వచ్చినారు చూడండి. అంతటా యోసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపుని నేనే. ఆయనను నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింప నీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవునికి స్తోత్రం. వాళ్ళన్నలు గుర్తుపట్టలేదు, కానీ అధికార హోదాలో ఆ గౌరవమైనటువంటి ప్రధమైనటువంటి డ్రెస్సులు ఆయన ఉన్నప్పుడు ఆనాడు మీరు నీళ్లు లేని బావిలో దింపేశారా? ఆ తర్వాత నన్ను కొట్టారా? చిత్రహింసలు చేశారా? నా వస్త్రాన్ని చింపేశారా? నన్ను 20 వెండి తులాలకు అమ్మేశారా? ఆ యోసేపు నేనే అన్నప్పుడు అన్నల గుండెలు పగిలిపోయినాయి. అయిపోయింది మన ఈ రోజుతో లాస్ట్ అని అనుకుంటే ఆయన అంటున్నాడు, మీరేమీ బాధపడకండి. దేవునికి స్తోత్రం. మీరేమీ బాధపడకండి. దేవునికి స్తోత్రం. ఏమీ బాధపడకండి. మీకంటే ముందుగా దేవుడు నన్ను ఈ స్థానానికి ఎందుకు పంపాడో తెలుసా? ఇలాంటి కరువు పరిస్థితుల్లో మనమందరం జీవింప చేయాలని, మీరును బ్రతకాలని చెప్పి దేవుడు నన్ను ఇక్కడికి ముందుగా పంపించాడు. కాబట్టి నన్ను అమ్మేశారని చెప్పి మీరు ఎంత మాత్రం కూడా బాధపడకండి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పరిశుద్ధిని నోటి నుండి వచ్చేటటువంటి మాటలు ఇవే. యేసుక్రీస్తు ప్రభు వారిని కొడుతుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగన గనక వీరిని క్షమించు. చూడండి, యోసేపు ఏమంటున్నాడు? మీరేం బాధపడకండి, ఇలా జరుగుతుందని దేవుడు ముందే ఊహించి నన్ను ఏం చేశాడు? ఇక్కడికి
పంపించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దెబ్బతోటి ఆయన సహోదరులటువంటి ముసుగులన్నీ కూడా తీరిపోయినాయి. కళలు ఏమైతే వచ్చినాయో, దర్శనాలు ఏమైతే వచ్చినాయో అవన్నీ నెరవేర్పుగా ఇవన్నీ జరిగినాయి. దేవునికి స్తోత్రం. సాష్టాంగ నమస్కారం చేశారు యోసేపుకి. ఎట్లండి? సాష్టాంగ నమస్కారం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఏ ముసుగు లేదు కాబట్టే యోసేపు ఇంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించగలిగాడు. ఈరోజు నీ పరిశుద్ధతకి ఏది అడ్డొస్తుంది, నీ విశ్వాస జీవితానికి ఏది అడ్డొస్తుందో దాన్ని ప్రభుకి ఇచ్చేస్తావా? ప్రభువా, నేను ఇక నుంచి లోకం కొరకు కాదయ్యా, నీ కొరకు నేను బ్రతకాలనుకుంటున్నానని చెప్పి అనునిత్యం యోసేపులాగా పరిశుద్ధతనే వెంటాడుతూ, పరిశుద్ధతనే కలిగి ఉంటూ, పరిశుద్ధత కొరకే ప్రయాసపడుతూ ఆయన రాకడ వచ్చు పర్యంతం వరకు నువ్వు జీవించినట్లయితే నీకు ఏ ముసుగు రాదు, ఏ ముసుగు దేవునికి నిన్ను దూరం చేయలేదు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, ప్రభువా, మేము పాపులమయ్యా. ప్రభువా, మాలో ఉండేటటువంటి ప్రతి ముసుగు తీసివేయడానికి, యథార్థతను మీరు మాకు ఇవ్వడానికి మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మా కొరకు ఈ లోకానికి పంపారు. మా జీవితాల్లో ప్రభువా యథార్థత కలిగి జీవించేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. మాట అంటే మాటలానే, వెళ్తాను మందిరానికంటే వెళ్తాను, చేస్తాను దేవుని కొరకంటే చేస్తాను, నిలబడతాను అంటే నిలబడతాను, సాక్ష్యం ఇస్తాను అంటే సాక్ష్యం ఇస్తాను. ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ సన్నిధానంలో ప్రభు నీ సాక్షులంగా ప్రభువా నిలబెట్టండి, వాడుకోండి. ఏ ముసుకైతే ప్రభువా మాకు అడ్డుగా ఉంటుందో, ఏ పాపపు ముసుకైతే ప్రభువా మమ్మల్ని కమ్మివేస్తుందో దాన్ని అంతటిని మీరు తీసివేయండి. నీ పరిశుద్ధతను మీరు మాకు ఇవ్వండి. నేరుగా మిమ్మల్ని చూసే భాగ్యాన్ని మేము మాకు దయచేయండి. అటు ఉన్నతమైనటువంటి ప్రభు జీవితాన్ని, యోసేపు జీవితంలో మా జీవితాన్ని కూడా మేము మరల్చుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయమని, ప్రతి విధమైనటువంటి దుష్ట శోధనను, అపవిత్రతను ప్రభువా, ఇహలోక సకలమైనటువంటి పాపమును మేము జయించులాగన, నిత్యము మీ పరిశుద్ధమైనటువంటి రక్తం చేత కడగబడిలాగన మమ్మల్ని అందరినీ మీరే వాడుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.